హాయ్ ఫ్రెండ్, దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ ఏమో గ్రూప్ ఆఫ్ ఇంటర్నెట్ కేవ్స్. విలువైన సమాచారాన్ని మీకు వేగవంతంగా చేరవేయడమే మా ధ్యేయం. రైట్. సో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. సో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఫుల్ డీటెయిల్స్, ఆల్ అడ్మిషన్ షెడ్యూల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్, తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యే వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్ అప్ అయితే మీకైతే ఇక్కడ అందించడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ వేసి మాకు సపోర్ట్ చేయాలని మేము ఆశిస్తున్నాము. అండ్ ఇన్ఫర్మేషన్లోకి ఒకసారి వెళ్ళినట్లయితే అడ్మిషన్ షెడ్యూల్ మనకి 2 May 2025 అయితే దోస్ నోటిఫికేషన్ అయితే పడడం జరిగింది. అండ్ మనకు స్టార్ట్ అయితే 3 May 2025 అయితే స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. ఫేజ్ 1 సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అయితే ఉండడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే సో థర్డ్ ఫేజ్ తర్వాత కూడా మనకి స్పెషల్ ఫేజ్, మెప్మా ఫేజ్ అనే విధంగా అయితే పెట్టడం జరిగింది. బట్ ఈసారి కూడా అలా పెడతారని ఖచ్చితంగా చెప్పలేము. మాక్సిమం వీలైనంత వరకు ఫస్ట్, సెకండ్, థర్డ్ వరకు అయితే మీరైతే ఫేజ్ వరకు అయితే ఉన్న లాస్ట్ డేట్ లోపల అయితే చేసుకుంటే పెట్టారు. కేవలం 200 రిజిస్ట్రేషన్ ఫీ చెల్లించి మీరు May 3 నుంచి 21 వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ 10th May 2025 టు 22nd May 2025. అండ్ సీట్ అలాట్మెంట్ మనకి రిమైనింగ్ వాళ్ళకి వెరిఫికేషన్ ఆన్ స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 21 May 2025 అండ్ 22nd May 2025 ఉండడం జరిగింది. అండ్ ఫేజ్ 1 సంబంధించిన సీట్ అలాట్మెంట్ 29th May 2025 ఉండడం జరిగింది. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ 30 May నుంచి మనకి June 6th వరకు అయితే ఉండడం జరిగింది. ఇంతవరకు అయితే ఫేజ్ 1 సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. అండ్ ఫేజ్ 2, ఫేజ్ 3 డేట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు ఒకసారి చూసినట్లయితే సరిపోతుంది. రైట్. సో ఫేజ్ 2 మనకి 30 May నుంచి 8th June 2025 వరకు అయితే ఉండడం జరిగింది. అది ఎండింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ 18th June వరకు అయితే సెకండ్ ఫేజ్ అయిపోతుంది. థర్డ్ ఫేజ్ 13 June నుంచి 19 June వరకు అయితే ఉండడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ మనకి 13 నుంచే స్టార్ట్ అవుతుంది, 19 వరకు ఎండ్ అయిపోతుంది. సో ఫేజ్ 3 సీట్ అలాట్మెంట్ 23rd June 2025 వరకు అయితే ఉండడం జరిగింది. సో సెల్ఫ్ రిపోర్టింగ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఏదేని కారణాల చేత కొన్ని డాక్యుమెంట్స్ ఈ విధంగా లేని వాళ్ళకు ఫస్ట్ ఫేజ్లో అప్లికేషన్ చేసి లేదా సెకండ్ ఫేజ్లో అప్లికేషన్ చేసి ఆగిపోయి ఉంటారు. కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పేమెంట్ కట్టి కూడా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మనకి June 24 నుంచి June 28 వరకు అయితే అవకాశం అయితే ఉండడం జరిగింది. సో స్టూడెంట్స్ ఓరియంటేషన్ ఇన్ ద కాలేజ్ ఆన్ 24th June 2025 టు 28th June 2025. ఇన్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ సెమిస్టర్ 1 మనకు ఆల్రెడీ 30th June 2025 అయితే ఉండడం జరుగుతుంది. మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే అడ్మిషన్ షెడ్యూల్ అయితే పొందుపరచడం జరిగింది. సో జస్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనము మొబైల్లో కూడా చేసుకోవచ్చు అండ్ మాత్రం ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ 7993617728 అండ్ మెయిల్ ఐడి వచ్చేసి emoenterprises3693@gmail.com, emoenterprises369@gmail.com. మీకు డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో పొందుపరచడం జరుగుతుంది. మీకు ఎక్కడ ఏం డౌట్ వచ్చినా సరే జస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్విక్ రిప్లైస్ అయితే ఉండడం జరుగుతుంది. మన ఒక టెక్నికల్ టీం ఒక 4 members ఉంటారు. ఎవరో ఒకరు మీకు చాలా తొందరగా అయితే మీకైతే రెస్పాండ్ అయితే అవ్వడం జరుగుతుంది. రైట్. ఒకసారి మనం చూసినట్లయితే క్యాండిడేట్స్ ఖచ్చితంగా క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. మనకు 3 ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది. రిజిస్టర్ ఇన్ వెబ్సైట్ ఎవరైతే మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో చేస్తారో ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఎవరైతే మొబైల్ యాప్లో చేస్తారో దోస్త్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ లేని అట్లా ఉంటేనంటే సో నియరెస్ట్ మీ సేవ వెళ్ళి దోస్త్ ఐడి జనరేట్ చేపించుకుంటే సరిపోతుంది. ఒకసారి సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తీసుకొని ఫస్ట్ మనం రిజిస్టర్ ఇన్ వెబ్సైట్ ఈ విధంగా కొట్టగానే ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ సమ్ ఆఫ్ డీటెయిల్స్ కూడా అడగడం జరుగుతుంది. ఒకసారి వెబ్సైట్ చాలా స్లోగా వస్తుంది కాబట్టి కొంచెం డిలే అవుతుంది. క్వాలిఫైడ్ బోర్డ్ అయితే మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ TGBI కానీ లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ SBTET కానీ అండ్ అదేవిధంగా టాస్ ఓపెన్ ఇంటర్ ఉన్న వాళ్ళు కానీ లేదా CBSE ఉన్న వాళ్ళు కానీ లేదా అదర్ బోర్డు ఏదైనా ఉంటేనంటే మీరు బోర్డుని అయితే ఖచ్చితంగా ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ బోర్డు సెలెక్ట్ చేయాలి. తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ సెకండ్ ఇయర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్, ఆధార్ సీడెడ్ మొబైల్ నెంబర్ అంటే ఆధార్కి ఏ నెంబర్ అయితే లింక్ ఉందో అదైతే కూడా ఇవ్వగానే సో అథెంటికేట్ కొట్టగానే ఒక OTP వస్తుంది. తర్వాత దోస్త్ ఐడి అయితే జనరేట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో దోస్త్ ఐడి జనరేట్ అవ్వగానే దోస్త్ పిన్ కూడా ఉండడం జరుగుతుంది. ఇట్స్ లైక్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. దోస్త్ ఐడి అనేది మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్కి ముందు ఒకవేళ రెగ్యులర్ ఇంటర్ అవుతుందంటే TI T ఫర్ తెలంగాణ, I ఫర్ ఇండియా, TI తర్వాత మీ
హాల్ టికెట్ నెంబర్ అయితే ఉండడం జరుగుతుంది. దిస్ ఇస్ ద దోస్త్ ఐడి. ఎందుకంటే చాలా మందికి మెసేజ్ వస్తుంది, వాళ్ళు మర్చిపోతుంటారు, సమ్ ఆఫ్ ఈ విధంగా డిలేట్ అవుతుంటాయి కాబట్టి. అండ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఓన్లీ 200 ఉంటుంది. సో ఎవరైతే అప్లికేషన్ దోస్త్ రిజిస్ట్రేషన్ అయ్యిందో, దోస్త్ ఐడి జనరేట్ అయిన వెంటనే సో అప్లికేషన్ ఫీ అయితే ఇక్కడ మనం చేయొచ్చు. TI 24525 ఏదో ఒకటి మీరు ఏది ఉందో అదైతే కొట్టేసి ఈ విధంగా కొట్టగానే ప్రొసీడ్ ద పేమెంట్ ఎంటర్ చేయగానే మనకైతే పేమెంట్ మెథడ్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, లేదా యూపీఐ ఆర్ టీ వ్యాలెట్, ఈ విధంగా ఏదైనా ఒకటి తీసుకొని సబ్మిట్. ఐఎమ్ టెల్లింగ్ యూ ఓన్లీ ప్రాసెస్, ఎందుకంటే అప్లికేషన్ చేయట్లేదు. కాకపోతే ఏ విధంగా చేయాలో మీకు నేను చూపిస్తున్నాను. క్యాండిడేట్ లాగిన్, ఇప్పుడు పేమెంట్ చేసిన వెంటనే మీకు దోస్త్ ఐడి పిన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ అయినప్పటికీ మీరు ఒకవేళ దోస్త్ ఐడి మర్చిపోతుందంటే క్యాండిడేట్ లాగిన్కి రైట్ కార్నర్లో బాటమ్ ఫర్గెట్ అ రీసెంట్ పిన్ అయితే ఉండడం జరిగింది. దాని అయితే క్లిక్ చేసి సరిపోతుంది ఫ్రెండ్. సో దోస్త్ ఐడి పిన్ కొట్టేసి మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మీకు సంబంధించిన ఫస్ట్ టు సిక్స్త్ నుంచి 10th అండ్ ఇంటర్ ఎక్కడ స్కూల్ ఉంది, స్కూల్ నేమ్ ఏంటి, అడ్రస్ అడుగుతుంది. తర్వాత ఇన్కమ్, క్యాస్ట్, మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి 10th మెమో, ఇంటర్ మెమో, ఆధార్ కార్డ్, ఫోటో, సిగ్నేచర్, ఇన్కమ్, క్యాస్ట్ అయితే ఉండాలి. అదేవిధంగా మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. ఈ విధంగా ఉంటేనంటే దీస్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇక్కడ మీకు హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటుంది. ఏదైనా కొన్ని మీకు నియర్ బై కొన్ని మిస్టేక్స్ పడ్డా కానీ, లేదంటే ఆధార్లో ఒకలాగా నేమ్, 10th మెమోలో ఒకలాగా నేమ్ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు వెబ్ ఆప్షన్స్కి అలో చేయరు. జస్ట్ రిజిస్ట్రేషన్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో వెబ్ ఆప్షన్స్ మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వగానే క్యాండిడేట్ లాగిన్లో మనకు చూపిస్తుంది. మీ నియర్ బై ఏదైనా ఒక అన్ని జిల్లాల లోపల కానీ మీ అందరికీ నియర్ బై అయితే ఉండడం జరుగుతుంది హెల్ప్ లైన్ సెంటర్స్. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ చూపిస్తే వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తారా, అయిపోతుంది. మనం అంతకుముందు కూడా చాలా చేసాం కూడా. 2022, 23, 24 అండ్ 25 ఇప్పుడు వచ్చింది. అండ్ కాలేజెస్ మనకి నియర్ బై అసలు కొన్ని ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాలేజ్కి సంబంధించిన విధంగా అంటే ఈ విధంగా కాలేజెస్ క్లిక్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళ ఏ యూనివర్సిటీ ఉన్నాయి, ఈ విధంగా మనం అయితే సెలెక్ట్ చేసుకొని చూడవచ్చు ఫ్రెండ్స్. కోర్స్ అండ్ ఎలిజిబిలిటీ ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీస్ ఆర్ ద ఫుల్ డీటెయిల్స్ అబౌట్ దోస్త్ తెలంగాణ. ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి ఏదైనా ఒక అప్లికేషన్ మన షాప్లో వస్తుందంటే దాన్ని తీసుకొని కూడా మీకు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే మనం ఫుల్ డీటెయిల్స్ అయితే చూసినామని నేను అనుకుంటున్నాను. ఎక్కడైనా మీకు డౌట్ ఉంటుందంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్విక్ రిప్లైస్ అయితే ఉండడం జరుగుతుంది. రైట్. సో చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మాత్రం ఒకవేళ చేసుకోవాలన్నా కూడా మేము చేసి పెట్టడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్లో పొందుపరచడం జరుగుతుంది. మీరు ఒక లైక్ వేసి సపోర్ట్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటేనంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సజెషన్. అండ్ అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందులా కాకుండా 2019 నుంచి మనం చేస్తున్నాం వీడియోస్. సో అంతకుముందు టెక్నికల్ టీమ్ అయితే లేదు. ప్రజెంట్ అయితే మనకైతే ఒక టీం అయితే ఉండడం జరిగింది. సో రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీకు ఫాస్ట్గా అయితే రావడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటేనంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. హ్యావ్ ఎ నైస్ డే.